అందరికి శనార్థులు మంచిగా నారులా నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. లీడర్లతోని కేసీఆర్ మీటింగ్, పబ్లిక్ కోసం చేస్తామన్నాడు ఫైటింగ్. పనితనం చూపించిండు సిరిసిల్ల కలెక్టరు, వేరేటోళ్లకు తెలుస్తలేదట ఈ పనితీరు. కాంగ్రెస్ వాళ్ళై పోతాయట కొలువులు, పేరుతోనే వచ్చినాయట ఈ తిప్పలు. గజం లోతుకే బయటకు వస్తున్నాయి నీళ్లు, హైదరాబాద్ వాళ్ళకు లేనట్టే ఇక నీళ్ల కష్టాలు. సీఎం సారల ఊరుకు లేవట బస్సులు, బయట మాత్రం కొడుతుండ్రు మస్తు గప్పాలు. కేసీఆర్ రావాలే, కేసీఆర్ ఎక్కడున్నో రావాలని అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు కష్టాలున్న పబ్లిక్ అందరూ అడుగుతూనే ఉన్నారు. ఇక లాస్ట్కి ఆయన బయటికి రానే వచ్చిండు. పార్టీలతోని మీటింగ్ పెట్టిండు. అక్కడేం మాట్లాడిండు, కారు పార్టీలు ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి కదా. చలో పాండ్రి. కారు పార్టీ సారు మళ్ళోసారి టాప్ రేగేసిండు. పార్టీ లీడర్లతోని ఇవాళ చాలా సేపు మీటింగ్ పెట్టిండు. పగటిలి 2 గంటలకు కేసీఆర్ సార్ రాగానే తెలంగాణ భవన్ కాడ ఏమైందో చూడుండ్రి. పగటాలకు మొదలు పెడితే రాత్రి దాకా నడిచింది. చాలా ముచ్చట్ల మీద మాట్లాడిండట. ఎమ్మెల్యేలు పార్టీ మారిన కాడ బై ఎలక్షన్ వచ్చుడు పక్కా అంటుండు. పార్టీలందరూ తయారుండాలని కూడా చెప్పిండు. అట్లనే సర్పంచ్ ఓట్ల గురించి, పార్టీల కొలువుల గురించి కూడా చెప్పిండు. సర్కారోళ్లను ఇడిచిపెట్టేదే లేదన్నాడట. పబ్లిక్ ఏ తిప్పలొచ్చినా మేం ముంగటుంటాం, సర్కారోళ్ళ దుమ్ము దులుపుతామన్నాడట. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సుక్కలు చూపెడతామని వార్నింగ్ ఇచ్చిండట. కానీ హిన్నొద్దులు కేసీఆర్ బయటికి రావాలని కాంగ్రెస్ వాళ్ళు ఊకే అడిగిండ్రు. మరి ఇప్పుడు బయటికి రానే వచ్చిండు. ఇక రాష్ట్రంలో రాజకీయం ఎట్లుంటదో చూడాలి. రమ్మని అడిగినోళ్లే ఎందుకు వచ్చిందని కూడా అంటారు కావచ్చు. వాదులు లేక వల్లూరు పోయిన సామెత లెక్కనే ఉన్నది రేవంతన్ సారు సర్కారోళ్ళ ముచ్చట. గిచ్చి కయ్యం పెట్టుకున్నాడు, అడిగి తిట్టించుకున్నాడు. సర్కారోళ్ళ కథ అట్లనే ఉన్నది, కొందరు ఆఫీసర్ల కథ కూడా అట్లనే ఉన్నది. ఇదేం సంబరమో ఏమో పోన్రి. మీరైతే ఈ వార్త చూడుండ్రి. ఉరిమి మంగుళం మీద పడ్డట్టే చేస్తున్నారు రాష్ట్రంలో కొందరు ఆఫీసర్లు. ఉత్తి పుణ్యానికి పేదోళ్ల మీదకి పోయి వాళ్ళ పొట్ట కొడుతున్నారు. ఇవాళ సిరిసిల్ల కలెక్టరు అదే పని చేసిండు. కేటీఆర్ పోర్ట్ ఉన్నదని ఛాయ్ దుకాణం బంద్ చేపించిండట కలెక్టర్ సారు. ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయాలి అన్నట్టు, షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావాలన్నట, లైసెన్స్ లేదట, ఏ బంద్ చేయాలంటాడు అంతే. దేనికని కూడా మాకు చెప్పాలి. నేను రోడ్డు మీద ఛాయం కూడా కట్టుకుని మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్నా. ఇద్దరు మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30, 10 మరి రోడ్లు క్లోజ్. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ దయ ఉండమంటుంటాం, సాగమంటే అర్థం. ఇదేం సంబరం సారు, లీడర్ మీద అభిమానంతోని ఫోటో పెట్టుకుంటే మీకొచ్చిన కడుపు నొప్పి ఏందని అక్కడున్న పబ్లిక్ ఆఫీసర్ల మీదకి మరలబడ్డారు. అయినా గాని హోటల్ బంద్ చేసి పోటలు వీకేసి పోయిండట. మొన్ననేమో పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుట్టినరోజు నాడు హైదరాబాద్ లో ఫ్లెక్సీలన్నీ వీకేసిండ్రు. అటెనక ఆమన్గల్ కాడ కేటీఆర్ మీటింగ్ పెడితే ఆ ఫ్లెక్సీలు పోస్టర్లు వీకేసిండ్రు. కానీ రోడ్ల పొంటి సర్కస్ కంపెనీ వాళ్ళు వేసుకున్న పోస్టర్లను మాత్రం ముట్టుకోలే. సర్కస్ కంపెనీ వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు, మా మీద అంత పగెందుకని కారు పార్టీలు గరం అవుతున్నారు. మా లీడర్లను చూసినా, మా పార్టీ రంగు చూసినా సర్కారోళ్లకు చెమటలు పడుతున్నాయి. ఏడాదికే ఇట్లుంటే ముంగట మా జోరు చూస్తే చక్కరొచ్చి కళ్ళు తేలేస్తారు కావచ్చునని జోకులేస్తున్నారు. ఇంకో దిక్కు ఈ నడుమ సర్కార్ ఆఫీసర్ల మీద రేవంతన్ సార్ కోపం చేస్తున్నాడు కదా. పాపం వాళ్ళందరికీ సిరిసిల్ల కలెక్టర్ లెక్క పనిచేసుడు వస్తలేదు కావచ్చు. అందుకే సీఎం సారు అంతగానం గరమైతున్నాడని మాట్లాడుకుంటుండ్రు. కానీ కుమారి అంటసొంటోళ్ళ దుకాన్లు రోడ్ల మీదున్నా ట్రాఫిక్ జామ్ అయినా ఏమనొద్దు, నేనే వచ్చి తింటానని చెప్పి పబ్లిసిటీ చేయాలి. తెలంగాణ పేదోళ్ళ ఛాయ్ హోటళ్లు, పాల దుకాణాలు, ఇండ్లు మాత్రం కూలగొట్టాలి. ఆంధ్రుల మీద రేవంతన్ సారుకు అంత ప్రేమ ఎందుకో ఏమో మరి. గురువు చంద్రాలు సారు కోసం ఇట్లా చేస్తున్నాడు కావచ్చు. కానీ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మాత్రం తెలంగాణ అనే ముచ్చట మాత్రం మర్చిపోకుండ్రి సారు. మళ్ళా ఓట్లొచ్చినాడు
వాళ్ళు మళ్ళా పడితే కథ ఏరే తీర్లుంటది. కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళందరి కొలువులు పోయేటట్టే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రులు ఇట్లా లైన్ బట్టి అందరి కొలువులు పీకేసేటట్టే కొడుతున్నది. అట్లెట్లా పోతాయి? వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ కొలువులు ఎవరు పీకేస్తారని పరిశాన్ కాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి. కావాలని చేస్తుండ్రో క్యాలి తప్పి చేస్తుండ్రో గాని కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి రేవంతన్ సారు పరువు తీస్తున్నారు. వాళ్ళ పార్టీలు ఉన్నోళ్ళే సారు పేరు మర్చిపోతున్నారు. బుడ్డ లీడర్లు అంటే ఏందో అనుకోవచ్చు గాని ఇప్పుడు మంత్రి సారు కూడా అదే పని చేసిండు. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోవడే కాదు, ముఖ్యమంత్రి కేటీఆర్ అట. పేరు మర్చిపోయినా రేవంతన్ సార్కు కోపం రాకపోతుండే కావచ్చు గాని కేటీఆర్ పేరు చెప్పిండు కాబట్టి జూపల్లి సార్కు తిప్పలే ఉన్నది. అందుకే ఆయన కొలువు బోవుడు పక్కా అని కేటీఆర్ సార్ అంటున్నాడు. కానీ కాంగ్రెస్ వాళ్లకు ఈ తిప్పలేందో ఏమో పోన్రి. మొన్న జగ్గారెడ్డి సార్ కూడా పేరు మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పిండు. ఈ 1 year రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంతలో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు తగ్గేదేలే అని షికావత్ తోని ఛాలెంజ్ చేసిన పుష్పనే తీసుకుపోయి రేవంతన్ సారు సర్కారోళ్ళు జైలు వేసిండ్రు. పేరు మర్చిపోయినందుకే జైలుకు తోలిండ్రని అప్పట్లో అందరూ మాట్లాడుకున్నారు. సినిమా యాక్టర్ నే జైలుకు తోలిందంటే పార్టీలున్నోళ్ళ కొలువులు బీకేసుడు పక్కా అని రాజకీయంలో ఉన్నోళ్ళు అంటుండ్రు. కానీ ఈ పేరు మర్చిపోవడేందో సమజైతలేదుల్లా. ముఖ్యమంత్రి ఎవలని బడి పొలగాండ్రని అడిగినా చెప్తారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మరుస్తున్నారో ఏమోనని సీఎం సార్ కూడా మస్తు బాధపడుతున్నాడట. పాపం ఈ కష్టం పగోని కూడా రావద్దు సారు. హైదరాబాద్ ఉండేటోళ్ళు జాగ్రత్తగా నుండ్రి. ఈ ఎండాకాలంలో నీళ్ల కోసం ఏం పరేషాన్ కాకుండ్రి. ఎగిరితపడి ట్యాంకర్లు బుక్ చేసుకోకుండ్రి, ఉట్టిగా పైసలు పాడు చేసుకోకుండ్రి. హాగో అదేంది, ఈడికే నీళ్లు దొరకక తిప్పల పడుతున్నాం, నువ్వేమో ఇట్లాంటున్నావని పరిశాన్ కాకుండ్రి. మీకు జబర్దస్త్ ఉపాయం చెప్తా చూడుర్రి. హైదరాబాద్ వాళ్ళు సంకల పిల్లను పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నారులా. నీళ్ల కోసం ట్యాంకర్లు బుక్ చేసుకునే పనే లేదు. జరంత వంపున్న కాడికి పోయి గడ్డపార బట్టి ఓ గజం లోతు తవ్వుండ్రి. పాతాళ గంగ పరుగులు పెట్టుకుంటూ ఉరికొస్తది. ఎందుకంటే హైదరాబాద్ లా చాలా జాగల్లా చెరువులు కుంటలు కబ్జా పెట్టి ఇండ్లు కట్టుకున్నారు కదా, ఉట్టిగానే నీళ్ళు వస్తాయి. అగో నమ్మబుద్ధి అయితలేదా? ఇక చూడుండ్రి. నిన్న హైడ్రా బుల్డోజర్లు తీసుకుపోయి బతుకమ్మ కుంటల తవ్విండ్రు. ఇట్లా గజం తవ్విండ్రో లేదో ఊట ఊరుకొచ్చిందట. హైడ్రా ఆఫీసర్లు సోషల్ మీడియాలో పెట్టిండ్రు. కానీ హైదరాబాద్ లో గజం లోతుల నీళ్లు పడ్డాయని తెలియంగానే చాలా మంది కండ్లు తేలేసిండ్రు. 100 గజాలు బోర్లేసినా నీళ్ళు వస్తలేవు. గజం లోతు తవ్వంగానే ఎట్లొచ్చినాయని పరిశాన్ అయిండ్రు. ఏదన్నా నీళ్ల పైపు గిన పగిలొచ్చినాయి కావచ్చునని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ సర్కారోళ్ళు మాత్రం పాతాళ గంగనే వచ్చిందని అంటున్నారు. హైదరాబాద్ లా గజం లోతులనే నీళ్ళు వచ్చినాయి అంటే ఇక ముంగట ఏ తిప్పలుండే కావచ్చు. లక్షల రూపాయలు పెట్టి బోర్లేసే పని కూడా ఉండదు. ఎవళ్ళకు కావాలంటే వాళ్ళు గడ్డపార బట్టి దవ్వుకుంటే అయిపోయానని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. అట్లనే హైదరాబాద్ లో చేసినట్టే ముఖ్యమంత్రి రేవంతన్ సార్ వాళ్ళ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా గజం లోతులనే నీళ్ళు వచ్చే ఉపాయం చేస్తే మంచిగుంటదని పబ్లిక్ అడుగుతున్నారు. నీళ్లు లేక ఇట్లా ట్యాంకర్ల కోసం తిప్పల పడుతున్నారట. చెప్పేదొకటి చేసేది ఇంకొకటి. షారాన చేతిలో పెట్టి జేబులున్న బారాన గుంజుకోవాలి. ఆకాశం చూపిస్తున్నామని చెప్పుకోవాలి, కింద తొడపాశం పెట్టి ఏడిపియాలి. ఇవన్నీ ఎవరి గురించో మీకు సమజయ్యే ఉంటది. ఎందుకు అట్లా గప్పాలు కొట్టుకుంటారో, ఎందుకు ఇట్లా పబ్లిక్ ను పరేషాన్ చేస్తారో ఏమో. మాటలు కోటలు దాటుతాయి, చేతలు కడప కూడా దాటాయి. మన రేవంతన్ సార్కు ఈ సామెత బరాబర్ సరిపోతుంది కావచ్చు. నువ్వు రాష్ట్రమంతటా ఫ్రీ బస్సు పెట్టినాం, ఇన్ని కోట్ల మంది తిరిగిండ్రు, అన్ని కోట్ల మంది తిరిగిండ్రు అని రోజు చెప్పుకుంటున్నారు. ఆడిబిడ్డల గౌరవం పెంచినవని కూడా మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి సార్ వాళ్ళ సొంత జిల్లాలో ఉన్న తాండూరులా పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి.
మీరు ఎవరు రేవంత్ రెడ్డి కావాలన్నా ఫోన్ చేస్తా నాకేం భయం లేదు. తాండూరు కాంచెల్లి మహబూబ్ నగర్ కొడంగల్ దిక్కు బస్సులే లేవట. చీకటి పడ్డదంటే ఒక్క బస్సు కూడా వస్తలేదట. రోజు ఇట్లనే ఉన్నదని పబ్లిక్ అందరూ ధర్నా చేసిండ్రు. ముఖ్యమంత్రి సారు మాటలు బాగానే చెప్తున్నాడు గాని బస్సులు ఎందుకు వస్తలేవని మస్తు గరమైండ్రు. ఫ్రీ బస్ అని పబ్లిసిటీ చేసుకుంటున్నారు గాని బస్సులే పెంచుతలేరట. దీంతోని అన్ని ఊర్లలో ఇదే పరిస్థితి అవుతున్నది. ఆడోళ్ళ చూస్తే బస్సులే ఆపుతలేరని మొన్న ఓ పెద్దవ్వ అన్నది. గొడవనా ఆడ నేను ఫంక్షన్ కాడ బస్ ఆపిన. బస్ ఆపితే 2 సార్లు 2 బస్సులు వచ్చినాయి. ఇట్లా చేయటం పెట్టినా ఆపునాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు దంచుకొని. ఆడికెళ్ళి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చిన. ఎందుకు పెట్టాలి ఈ బస్సులు మీరు ఎందుకు ఓడబెట్టమన్నాడు. మేము అడిగినాము మాకు బస్సు పిరి పెట్టాయో మీకు ఓటేసామని. బస్సు పిరి తీసేయాలి. అప్పట్లో కాళేశ్వరంలో కూడా బస్సులు రాకపోయే వరకు గుడికి పోయిన వాళ్లకు మస్తు తిప్పలైంది. అయినా మన సీఎం సారు పట్టించుకుంటలేడాయే. బస్సుల మంత్రి పొన్నం సారు కూడా పట్టించుకుంటలేడాయే. పబ్లిసిటీ చేసుకుంటానికైతే ఊరికొస్తారు గాని మా తిప్పలు చూసడానికి ఎందుకు వస్తారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.